హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు యువర్ కుకింగ్ బ్లాగ్స్ అండి. ఈరోజు మనం చేసుకునేది ఏంటంటే షీర్ కుర్మా అండి. రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా చేస్తున్నాం, ఒకసారి చూడండి. షీర్ కుర్మా అని చెప్పాను కదండి, దాంట్లోకి సన్నగా ఉంటుందండి సేమియా. ఇది తీసుకోవాలండి. ఇది ఇక్కడ హైదరాబాద్లో దొరుకుతుంది. ఇది సన్నటి తీసుకున్నానండి. ఇది ఇలాచీ పౌడర్ అండి. ఇదేమో బాదం జీడిపప్పు. ఇదేమో నేను నానబెట్టానండి. బాదం నానబెట్టి పొట్టు తీసాను. జీడిపప్పు ఇది కొంచెం పేస్ట్ చేసేసుకుంటే కొంచెం బాగుంటుందండి. ఇదేమో కిస్మిస్ అండి. ఇదేమో బాదం జీడిపప్పు ప్లస్ ఇదండి, ఇది చిరోంజి అంటారు కదండి, ఇది చిరోంజి. ఇదేమో పుచ్చగింజలు అంటారు కదండి, తర్బూజ గింజలు, అవండి. ఈ 4 వేస్తున్నాను. ఇంకా ఇది కూడానండి, ఇది చెప్పాను కదా మీకు, కిస్మిస్ అని చెప్పారు కదా, ఈ 5 వేస్తున్నా. మీ దగ్గర ఏమున్నా వేసుకోవచ్చండి, పిస్తా కానీ ఏదైనా ఎనీ ఐటెం ఏ ఉన్నా కానీ మీరు వేసుకోవచ్చండి. ఇదిగోనండి, పాలు ఆల్రెడీ కాగబెట్టానండి. నేను మళ్ళీ సిమ్లో పెట్టాను. లీటర్ పైనే ఉంటాయండి పాలు. ఇదిగోనండి, ఇది కూడా స్టవ్ ఆన్ చేశాను. కొంచెం గీ వేయాలండి. ఇవ్వనండి, చెప్పే కదండి, బాదం జీడిపప్పు చిరంజి, ఇవి పుచ్చగింజలండి. వేస్తున్నా. కొంచెం తక్కువ పెట్టుకోవాలండి ఫ్లేము. అలాగే కిస్మిస్ నేను తర్వాత చేస్తానండి. ఇవి వేగిపోయినాక మళ్ళీ కిస్మిస్ చేస్తా. వేసినా వేగిపోతాయండి, కిస్మిస్ కూడా వేగిపోతాయి. వేసేస్తానండి, మధ్యలో వేసేస్తున్నా. కొంచెం తక్కువలోనే మనం ఫ్రై చేసుకోవాలండి, హైలో పెట్టకూడదు. హైలో పెడితే మాడిపోతాయండి. అందుకని కొంచెం తక్కువలోనే మనం వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. మీకు చూపిస్తా, స్లోలో పెడుతున్నానండి. ఇవన్నీ వేగినాక మీకు చూపిస్తానండి. పాలు కూడా ఇదిగోనండి కాగుతూ ఉన్నాయి. నాకు 1 లీటర్ పైనే ఉన్నాయండి పాలు. అయితే ఈ లోపల మీకు చూపిస్తున్నానండి ఒక్కసారి. అది సిమ్లోనే పెట్టానండి, వేగుతూ ఉంటాయి. ఇది నేను సేమియా అని చెప్పాను కదండి, ఇది ఇట్లాగా పొడవుగా ఉంటుంది. మామూలుగా నార్మల్ మనం బ్యాంబినో సేమియా ఎట్లా కొంటామండి, అదే సేమియా తీసుకుంటాం కదా బ్యాంబినో, అది ఎట్లా పొడవుగా ఉంటుంది. ఇది కూడా పొడవుగా ఉంటుందండి. కొంచెం మనం చేతితోటి ఇట్లాగా కొంచెం ఇట్లా పొడి కింద చేసుకోవాలండి, మరీ మెత్తగా కాదు, కొంచెం ఇట్లా చేసుకోవాలండి. మరీ పొడవుగా కాకుండా ఇట్లాగా చేతితోటి, అంతేనండి. ఫ్రై అయిపోయినాయండి. సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, హైలో పెడితే మాడిపోతాయి, అస్సలు బాగోదండి. ఇట్లాగా సిమ్లో చేసుకుంటే, స్లోగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ ఫ్రై అయిపోయినాయండి, నేను బంద్ చేసేస్తున్నా. ఇగోనండి తీసేస్తున్నా నేను. స్టవ్ కూడా బంద్ చేస్తానండి, మాడిపోతాయి. స్టవ్ బంద్ చేసినాక మనం ఒక గిన్నెలో తీసేసుకోవాలండి, పక్కకు పెట్టుకోవాలి. లాస్ట్లో మనం కీర్ కంప్లీట్ అయిపోయినాక మనం కీర్లో వేసుకోవాలండి. ఇవన్నీ ఫ్రై అయినాయి అన్నీ. ఇదిగోనండి, ఇది సేమియా చెప్పాను కదండి మీకు, సన్నటిది. ఇది ఎట్లా పొడి చేసుకోవాలండి. ఇది ఒక్కసారి నేను స్టవ్ ఆన్ చేస్తున్నానండి. స్టవ్ ఆన్ చేశాను. ఇది వేస్తున్నానండి. ఇది వేసేసి కొంచెం ఒక 5 నిమిషాలు వేపుతానండి. అయితే మీకు చెప్పలేదు కదండి, నా దగ్గర కొంచెం మిల్క్ మేడ్ ఉన్నదండి, ఇది వేస్తున్నానండి. కొంచెం వేస్తే కొంచెం థిక్నెస్ వస్తుంది. అట్లాగే నేను జీడిపప్పు బాదం అన్నాను కదండి, ఇది కూడా నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇది కూడా లాస్ట్లో వేసుకుందాం. ఇదిగోనండి, మీకు షుగర్ కూడా చెప్పలేదు కదా, మెయిన్ ఇదే కదండి. షుగర్ కూడా నేను దగ్గర పెట్టుకున్నా. ఇది కొంచెం ఫ్రై అయినాక, మీకు పాలు అయితే బాగా కాగుతున్నాయండి. ఇందులో ఇప్పుడు షుగర్ వేసుకుందామండి. మనం పాలు కాగుతున్నాయి కదా, కొంచెం నేను చేతితో వేసేస్తున్నానండి. మనం తర్వాత చూసుకోవచ్చు ఒక్కసారి. తర్వాత మనం చూసుకోవచ్చండి. నేనైతే కరెక్ట్గానే వేసాను. తర్వాత మనం ఏమైనా తక్కువ అనిపిస్తే కనుక వేసుకోవచ్చండి. ఇది కూడా సిమ్లోనే వేపాలండి, హైలో పెట్టకూడదు, సిమ్లోనే వేపుకోవాలి.
ఇదిగోనండి ఫ్రై అయిపోయింది, బంద్ చేసేస్తున్నా. ఇక పాలల్లో కూడా నేను వేసాను కదండి, షుగర్ వేసా కదా, కరుగుతూ ఉన్నదండి. పాలు బాగా కాగాలండి, మంచిగా బాయిల్ అవ్వాలి, పచ్చివాసన లేకుండా ఎక్కువసేపు మనం కాచుకోవాలండి. అయితే దీంట్లో కోవా కూడా వేసుకోవచ్చండి, కొంచెం రిచ్నెస్ కోసం బాగుంటుంది, కోవా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కోవా లేదు కానీ మిల్క్ మేడ్ ఉన్నదని చెప్పాను కదండి, కొంచెం వేస్తున్నా. ఎందుకనంటే నేను బాదం జీడిపప్పు కూడా నేను పేస్ట్ వేస్తున్నానండి, అందుకని కొంచెమే వేస్తున్నా. మీరు వేసుకోకపోయినా పర్వాలేదండి, ఎందుకంటే బాదం జీడిపప్పు పేస్ట్ వేసేసరికి మీకు థిక్నెస్ వచ్చేస్తుందండి. నా దగ్గర ఉన్నదని వేస్తున్నా. ఇది వేడి మీద అయితే మనకి స్వీట్ ఉండదండి, కొంచెం చల్లనాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక చల్లదనానికి స్వీటు ఎక్కువ వస్తుందండి. అందుకని మనం కొంచెం తక్కువ వేసుకుంటేనే బెటర్గా ఉంటుందండి. షుగర్ కూడా బాగా మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఏం చేయాలనంటే కీర్ వేసేయాలండి. ఇది మీకు చాలా తక్కువ అనిపిస్తుంది కానీ అది అయినాక చాలా సరిపోతుందండి. చల్లారితే కనుక దగ్గరకు వచ్చేస్తుందండి. ఇది ఇప్పుడు కొంచెం ఇది చెప్పాను కదండి మీకు, మిల్క్ మేడ్ ఇది వేస్తున్నానండి. ఇదిగోనండి బాదం జీడిపప్పు నేను కొంచెం పేస్ట్ చేసి పెట్టుకున్నానండి, ఇది కూడా వేసేస్తున్నానండి. బాదం జీడిపప్పు కూడా వేసానండి. ఇది ఇప్పుడు పాలు ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది కదండి, కొంచెం చల్లారితే దగ్గరికి వచ్చేస్తుందండి. కొంచెం చల్లారితే దగ్గరికి వస్తుంది. ఇదిగోనండి కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తున్నా. ఇవి ఫ్రై చేసిన జీడిపప్పు బాదం ఇవన్నీనండి, కొంచెం మనం గార్నిషింగ్ వేసుకోవచ్చు. పైన వేసానండి. ఎక్కువసేపు ఏం కుక్ అవ్వక్కర్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మనం నెయ్యిలో ఫ్రై చేసాం కదా అంతానే. పాలు కూడా బాగా బాయిల్ అయినాయి కదండి. ఇది మీకు ఇప్పుడు ఇట్లాగా పలుచగా ఉన్నట్టున్నది కానీ చల్లారితే చాలా దగ్గరికి వచ్చేస్తుందండి. ఇంకా నేను బంద్ చేసేస్తున్నా, మీకు తర్వాత చూపిస్తానండి. బంద్ చేశాను నేను, ఇదిగో స్టవ్ కూడా బంద్ చేశానండి. అంతేనండి, కంప్లీట్ అయిపోయింది షీర్ కుర్మా. మీరు కూడా ఇంట్లో చేసుకోండి. నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.